నేతాజీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈరోజు పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉద్యోగ కల్పనలో భాగంగా ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా సిరిసిల్ల పట్టణ సీఐ కె కృష్ణ హాజరై బ్యాట్నిక్స్ కంపెనీ ద్వారా టౌన్ సీఐ కృష్ణ, కళాశాల చైర్మన్ జూపల్లి పృథ్వీరావు, కరస్పాండెంట్ నాయని జగన్మోహన్ రావు, ప్రిన్సిపల్ రేషం శ్రీకాంత్ చేతుల మీదుగా 50 మందికి ఆఫర్ లెటర్స్ ని అందించడం జరిగింది. అంతేకాకుండా గత 3 నెలల నుండి కళాశాలలో జరిగిన కంప్యూటర్ కోర్సు పూర్తి చేసిన 180 మంది విద్యార్థులకు కూడా అందించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం కళాశాలలో చేరినటువంటి విద్యార్థులకు ఆరంభ ప్రోగ్రాం ద్వారా కల్చరల్ యాక్టివిటీస్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కష్టమైతుంది కాబట్టి ఇప్పటి నుండి ప్రిపేర్ కండి అని చెప్తే మీకు ఏమనిపిస్తుంది అంటే బాగా చెప్తూ సార్ వాళ్ళు గమ్మ తగ్గిస్తుంది అనిపిస్తుంది. బట్ డిగ్రీ అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఒకసారి వాళ్ళు అడగండి, వాళ్ళు క్లియర్గా చెప్తారు. అది కాదున్నారా మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి కొంచెం చదువుకోండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్తారు. సో మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు డిస్కస్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇంతసేపు పేషెంట్గా విన్నందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వరండా. ఫోన్ చేసినప్పుడు సార్ ఇదే ఫ్రెషర్స్ పార్టీ అడుగుతున్నాను, ఇది ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అవి బాకీ. ఓకే రైట్. సో ఇది ఫ్రెషర్స్ పార్టీ కాదు నాన్న, జస్ట్ ఇంటర్న్షిప్ గురించి, ఉద్యోగ అవకాశాల గురించి, వాటి గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మన మధ్యలోకి సిఏ వస్తుంది. వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో ఈ కాలేజ్ గోయింగ్ టు రాక్ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ సిరిసిల్ల డిస్ట్రిక్ట్. సో అది నమ్మి వాళ్ళు వచ్చారు. దాంతో పాటే వాళ్ళని తీసుకెళ్ళి పిల్లల్ని కన్విన్స్ చేసినాం. సో పిల్లలు కూడా కన్విన్స్డ్. వి ప్రౌడ్లీ సే 3rd పేజ్ వరకు మేము అనౌన్స్ చేస్తున్నాం. 220 మెంబర్స్ మన కాలేజీలో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్. సో ఎందుకంటే స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే మేము ఏమనుకున్నామంటే 150 వరకు వస్తే we feel very proud అనుకున్నాం. బట్ ఏంటంటే 220 క్రాస్ అయింది. ఐ థింక్ ఇంకా 2 phases ఉన్నాయి. ఆ 2 phases లో we reached 80 ఆల్సో. అరౌండ్ 300 మేము తీసుకొస్తాం. అలానే మీకు ఏదైతే ప్రామిస్ చేసినామో 3 years తర్వాత మేము ఇక్కడ మేము మాకంటే ఎక్కువ మీరే మాట్లాడతారు. ఒకటి. రెండవది, నెక్స్ట్ ఉండే ప్రోగ్రామ్స్ ఏవైతే ఒక 6 months తర్వాత 1 year తర్వాత జరిగే ప్రోగ్రామ్స్ కి మేము కూడా గెస్ట్ లాగానే వస్తాం ఇక్కడికి. అంటే ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం మీ వంతే, ప్రోగ్రామ్ ని ఆపరేట్ చేయడం మీ వంతే, ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదనే ఉంటుంది. అది మీరే తీసుకోవాలి. సో ఇప్పటి నుండి మీరు క్లాసులు అంటే చదువుతున్నంతసేపు చదువుతూనే ఉండాలి, ఆడుతున్నంతసేపు ఆడుతూనే ఉండాలి, పాడుతున్నంతసేపు ఆడుతూనే ఉండాలి. ఎప్పుడు చదువు ఉన్నది, ఎప్పుడు ఆటలు ఉండేనా. సో మన కాలేజీలో మేము పెట్టుకున్న ఇంటెన్షన్ కూడా ఇదే. ఎప్పుడైతే చదువుతామో దాన్ని 100% చదవాలి, దాని అంతు చూడాలి. ఆడుతున్నాం అనుకోని ఆట కూడా దాని అంతు చూడాలి, 100% ఇవ్వాలి, అప్పుడే సక్సెస్ అవుతాం. సో మీకు స్పోర్ట్స్ గురించి చెప్పిన ఇంతమందికి ఉమెన్స్ కానీ మెన్స్ కానీ మన యూనివర్సిటీ లెవెల్లో మనకు ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి. ఇంతవరకు మన డిస్ట్రిక్ట్ నుండి ఎవరు కూడా ఇంటర్ టోర్నమెంట్లోకి వెళ్ళలేదు, యూనివర్సిటీ టోర్నమెంట్లోకి వెళ్ళలేరు. ఫస్ట్ టైం ఐ థింక్ నాకు తెలిసి వితిన్ 6 months లో మనము ఒక 3-4 డిపార్ట్మెంట్స్ అది కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, క్రికెట్ కావచ్చు, వాట్ ఎవర్. అందులో నేను అనుకుంటున్నాను ఫస్ట్ సెమ్ అయిపోయేసరికి మన యూనివర్సిటీలో టఫ్ ఏదైనా టీం ఉంది అంటే అది నేతాజీ కాలేజీ టీమే అని చెప్పి ప్రౌడ్లీ అనౌన్స్ చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, మీరు దాన్ని సపోర్ట్ చేయాలి. అలానే సాఫ్ట్వేర్ స్కిల్స్ గురించి కూడా నెక్స్ట్ 6 months తర్వాత మనం ప్రోగ్రామ్ పెట్టుకుంటాం, ఫ్రెషర్స్ పార్టీ లాంటి ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్ లో చాలా మంది మీరే ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. ఇంకా టెక్నికల్ గా ఉండేటువంటి
విధానం నేర్చుకుంటూ దానిలోకి మారుతూ ఉంటారు. సో ఎందుకు చెప్తున్నామంటే మీకు జస్ట్ మొన్న ఇంటర్మీడియట్ అయిపోయిందా, ఇంటర్మీడియట్ వరకు ఎట్లుంటుందో మీకు తెలుసు, మాకు తెలిసి ఏంటి, రావాలి, చదవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి, ఇది తప్ప ఏమీ లేదు. అవునా? ఒకటే మీకు పోతాం స్టడీ అవర్, అదేగా జరిగింది ఇప్పటిదాకా. సో ఇట్లాంటి ప్రెషర్గా ఉండేటువంటి స్టడీ ఇక్కడ ఉన్నది. మీకు ఎంతసేపు చదువుకోవాలనిపిస్తే అంతసేపే చదువుకోమంటాం. చదవాలని లేకుండా చదువుని అసలే చెప్పాం, ముందే ప్రామిస్ చేస్తున్నది. ఎందుకంటే చదవాలని లేకుండా కూర్చొని చదివిననుకోండి, మీకు చదవాలని ఉంటుంది, బుక్ ఉంటుంది, మీరు ఉంటారు, మనసు మీ దగ్గర ఉంటుంది. సో ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మేము మెల్లిమెల్లిగా చేస్తాం. ఓన్లీ స్టడీ కాకుండా మళ్ళీ చెప్తున్నాం మీ అందరికీ, కాలేజీలో అన్ని రంగాల్లో అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటిలో ది బెస్ట్ ఇస్తాం. సో ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ ఇంకో 3-4 months లో కానిస్టేబుల్ పోస్ట్ కూడా పడుతుంది. రికమెండ్ సార్ చెప్పినట్టు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మన కాలేజీ నుండి మినిమం 10 members కానిస్టేబుల్ గా మీరు సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాం. దానికి సంబంధించిన కోచింగ్ కూడా నాకు తెలిసి వారం రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఆ సారు పూర్తిగా చెప్పలేరు ఎందుకంటే టైం అవుతుందని చెప్పేసి. ఐకాన్ అనేటువంటి ఇన్స్టిట్యూట్ ఉంది, సిరిసిల్ల స్టడీస్ సర్కిల్ అండ్ ఐకాన్, ఈ 2 ఇన్స్టిట్యూట్లు కలిపి మెర్జ్ అయ్యి మన కాలేజీలో చదువుకున్న పిల్లలందరికీ ఫ్రీ, మిగతా ఎవరైనా వేరే కాలేజ్ వచ్చిన వాళ్ళకి ఫీ తీసుకొని కానిస్టేబుల్ ట్రైనింగ్ కూడా మేము ఇవ్వబోతున్నాం. ఈ ట్రైనింగ్ లో మోస్ట్లీ ఎక్కువ జనాలు మినిమం 10 కంటే ఎక్కువ మంది కానిస్టేబుల్ మన పిల్లలే సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నారు. డిగ్రీ కాలేజ్ మా స్టాఫ్, మా కాలేజీలో జాయిన్ కాబోతున్నటువంటి పిల్లలకి ముందుగా శుభాభినందనాలు. ఇప్పటిదాకా పోటీ వాతావరణాన్ని బాగానే తట్టుకున్నాం. మీరు, మేము అందరం బాగా తట్టుకొని ఇక్కడ దాకా వచ్చినాం. ఎనీహౌ, కంగ్రాట్స్ టు అవర్ నేతాజీ కాలేజ్ ఫ్రెషర్ స్టూడెంట్స్. ఎందుకంటే నిజంగా కూడా మాది కొత్త కాలేజ్, కానీ స్టాఫ్ అంతా కూడా చాలా సీనియర్ ఫ్యాకల్టీ. మేము ఏంటంటే కొత్త కాలేజీ ఫస్ట్ వెరీ స్టార్టింగ్ లో తీసుకున్నప్పుడు కొత్త స్టాఫ్ తీసుకుందామని అనుకున్నాము. కానీ మా మేనేజ్మెంట్ భాగస్వాముల చర్చలలో మనము కొత్త స్టాఫ్ తీసుకుంటే మనం కొత్త, వాళ్ళు కొత్త, మనం ఎంత చేద్దామన్నా కూడా పిల్లలు నమ్మకపోవచ్చు, రాకపోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ తోటి వేరే దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ని తీసుకోవడం జరిగింది. మా మీద నమ్మి, మమ్మల్ని నమ్మి, మా మాట మీద వచ్చి మన నేతాజీ డిగ్రీ కళాశాలకు సేవలు అందిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మేము చెప్పడము ఏదైతే ఉందో, నోట్లోంచి మాట వచ్చింది అంటే అది యాజ్ టీజ్ గా అలాగే జరుగుతుంది. మాకు మిగతా కాలేజీలకు తేడా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది ముందు మీరే చూడబోతారు. దాని గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా అందరం కూడా 3 years ఎగ్జామ్ ఫీజు ఫ్రీ అని చెప్పుకొని వచ్చినాం. తర్వాత ఎగ్జామ్ ఫీజు డేట్ వచ్చిన తర్వాత ఏ కాలేజీ వాతావరణం ఏంటి, ఏ మేనేజ్మెంట్ మాటలు ఏ విధంగా ఉంటాయి, ఎవరు ఏ విధంగా ఉంటారు అనేది మీకు మీతో పాటు వేరే కాలేజీలలో కూడా జాయిన్ అయినటువంటి అందరి పిల్లలకి కూడా తేడా, వ్యత్యాసము చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇది మాత్రం చాలా వాస్తవం. ఒకటి. రెండోది, సార్ మాకు స్లిప్ రాసి స్లిప్పులు రాసిచ్చినవి కూడా పెంట మీద పెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. స్లిప్పులు రాసిచ్చినా రాసియకపోయినా మా నేతాజీ డిగ్రీ కళాశాలలో జాయిన్ అయినటువంటి అందరి పిల్లలకి 3 సంవత్సరాల వరకు ఎగ్జామినేషన్ ఫ్రీ. ఎక్కడ కూడా 1 రూపాయి కూడా మేము వసూలు చేయము. సభాముఖంగా చెప్తున్నాను. మీకు మటుకు నెక్స్ట్ ఇయర్ పిల్లలకు వాళ్ళ సంగతి వాళ్ళకు, అది మీకు సంబంధం లేదు. మీకు మటుకు 3 years వరకు ఫ్రీ.
ఎక్కడ కూడా ఎలాంటి ఎగ్జామ్ ఫీజు మేము మేనేజ్మెంట్ నుంచి కానీ స్టాఫ్ నుండి కానీ ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు ఏ రోజు కూడా వసూలు చేయబడదు. ఒకటి. రెండోది, మనం మీకు ఇప్పటి వరకు ఓన్లీ చదువు 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 అనేటువంటి కాన్సెప్ట్ తోని మాత్రమే చదువుకుంటూ వచ్చారు. ఇప్పుడు డిగ్రీకి వచ్చారు మీరు, ఇంటర్మీడియట్ 17 ఇయర్స్ ఎడ్యుకేషన్ 17 ఇయర్స్ లైఫ్ 12 ఇయర్స్ ఎడ్యుకేషన్ అయిపోయింది. దిస్ ఈస్ ద ఎండ్ పార్ట్ ఆఫ్ ఎండింగ్. అంటే ఎండింగ్ దశకు వచ్చారు. ఈ చదువు తర్వాత మళ్ళీ కాలేజీలకు వెళ్ళడము, మళ్ళీ చదువుకోవడం అనేది ఉండకుండా జాబ్స్ కానీ, ప్రైవేట్ ఉద్యోగం కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ, క్రీడలలో రాణించడం కానీ మీకు మేము ఒకటి హామీ ఇస్తున్నాం. ఒక్క చదువు మాత్రమే కాకుండా మీకు ఏమి కావాలనో అది మా దగ్గర నుంచి తీసుకోండి. మేము ఒకటే చెప్తున్నాం, మీకు ప్రైవేట్ జాబ్ ఇస్తాం కాదు, గవర్నమెంట్ జాబ్ ఇస్తాం కాదు, స్పోర్ట్స్ ఇస్తాం కాదు, ఏది కాదు, మీకు ఏం కావాలనో అది మా దగ్గర నుంచి తీసుకోండి. ఇది సభాముఖంగా చెప్తున్నా. సార్ మీ దగ్గర ఇది లేదు అన్న వెంటనే ఫుల్ఫిల్ చేసి మీకు పనిచేయడం జరుగుతుంది. స్పోర్ట్స్ కి మన దగ్గర ఇప్పటి వరకు ఒకటే ఒక పోస్ట్ ఖాళీ ఉంది. స్పోర్ట్స్ కి పీటీ సార్ ఒకరిని మాత్రం రిక్రూట్ చేసుకోలేకపోయినాము ఈ హడావిడి వల్ల. ఈ హడావిడి అయిపోయిన తర్వాత దానికి కూడా అవసరం అనుకుంటే రెహమాన్ సార్ దగ్గర నుంచి తీసుకుంటాము, లేదంటే ఇంకోళ్ళు కొత్తలనైనా రిక్రూట్ చేసుకుంటాము. డబ్బులు ఎన్నైనా ఖర్చు పెట్టగలుగుతాం తప్ప మీకోసం మేము డబ్బులు ఖర్చు పెట్టి మేము అనవసరంగా అది కాము అని చెప్పము. ఒకటి. రెండోది, స్పోర్ట్స్ లల్లా ఓన్లీ మా దగ్గర ఉన్నప్పుడు మాత్రమే స్పోర్ట్స్ చేపియడం కాదు. మీరు ఒకటి బాగా వినండి. ఇప్పటి వరకు మా సార్లు, మా స్టాఫ్, మీ దగ్గరికి వచ్చినటువంటి అధ్యాపకులు ఎవరైనా చెప్పారో చెప్పలేదో నాకు తెలీదు, నేను చెప్తున్నాను. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ గేమ్స్ అనేటివి ఉంటాయి, పోటీలు. ఆ పోటీలకు వెళ్ళడానికి అయ్యే ప్రతి నయా పైసా ఖర్చు కూడా నేతాజీ డిగ్రీ కళాశాలనే భరించుకుంటుంది. మీరు ఇంటి నుండి మీ డ్రెస్సులు మాత్రం తీసుకొని వస్తే చాలు. మీకు పీటీ సార్ని మీ వెంబడి పంపాలా, పంపుద్దా, మీకు రమ్మంటారా, వద్దంటారా మీ ఇష్టం. మీరు రమ్మంటే మీ వెంబడి వస్తారు. లేదు సార్ మేమే వెళ్ళగలుగుతాము. క్రికెట్ అంటే 15 మంది టీం ఉంటారు, మేమే 15 మంది ఉన్నాం సార్, మా సార్ మేము పోదామంటే అట్లయినా పంపించడమే, మీరు రమ్మంటే పంపించడమే. ఎక్కడ కూడా ఒకళ్ళు వస్తే ఓ 10 రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది అనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా మా దగ్గర లేదు. మీరు ఎంతసేపు తవ్వడము, ఎత్తడము, మొయ్యడం అది మాత్రమే మీ దగ్గర ఉండాలి. మా దగ్గర సారవంతమైన భూమి ఉంది. ఎంత వరకు తవ్వుకోగలుగుతారో, ఎంత వరకు ఎత్తుకోగలుగుతారో, ఎంత వరకు మొయ్యగలుగుతారో మీ ఇష్టం. మాకు జాబ్ చాలు సార్. జాబులో కూడా వెరైటీలు ఉంటాయి, చాలా తేడాలు ఉంటాయి. 5,000 జాబ్ ఉంటుంది, 25,000 జాబ్ ఉంటుంది, 50,000 జాబ్ ఉంటుంది. జాబ్స్ అనేవి కూడా చాలా క్రిటికల్ గా ఉంటాయి. ఎంత శ్రద్ధతోని విని, ఎంత శ్రద్ధతోని మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే అంత మంచి జాబులు తీసుకోగలుగుతారు. మేము ఏదైనా ఇవ్వడానికి, చేయడానికి రెడీగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాను. గట్టిగా చెప్పాలి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఎంత ఫస్ట్ ఇయరా, మిక్స్డ్ ఉంటారా? ఆల్ ఇయర్స్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు ఎవరన్నా? నా పేరు మీరు ఆల్రెడీ చూసారు, కృష్ణ అండి. నేను నల్గొండ డిస్ట్రిక్ట్. నేను 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి తర్వాత 2020లో ఇన్స్పెక్టర్గా ప్రమోట్ అయ్యి ఇక్కడ ప్రజెంట్ మీ సిరిసిల్ల టౌన్లో అంతా సిరిసిల్ల వాళ్ళు ఉన్నారా? బయట నుంచి ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారా? ప్రజెంట్ మీకు 1 ఇయర్ నుంచి ఇక్కడ నేను ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ కమింగ్ టు మై సెల్ఫ్, నేను నల్గొండ టౌన్ బ్యాక్గ్రౌండ్ నుంచి బీఎస్సీ కంప్యూటర్స్ మీలాగా ఒక సాధారణమైన డిగ్రీ చేతిలో పట్టుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ అంటే అప్పుడే మా బ్యాచ్ నుంచే ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్గా 2000 నుంచి 2001 నుంచి 2004 వరకు నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత నేను బెంగళూరులో ఒక 1 ఇయర్
సాఫ్ట్వేర్ కూడా వర్క్ చేశాను మైంట్రీ కంపెనీలో. సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోచింగ్ తీసుకున్న తర్వాత మైంట్రీ కంపెనీ అంటే టాప్ మోస్ట్ ఎంఎన్సీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంఎన్సీ కంపెనీ. దాంట్లో జాయిన్ అయ్యి ఒక 1 year చేసిన తర్వాత మీన్వల్ అంటే ఇక్కడ నేను బిఎడ్ కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళాను. డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడికి పోవడం జరిగింది. డిఎస్సి రావడం వల్ల బ్యాక్ వచ్చాను నేను. 2006లో నేను గవర్నమెంట్ టీచర్గా సెలెక్ట్ అయిన తర్వాత ఎంఎన్సీ ప్రైవేట్ జాబ్ పెట్టుకుని మళ్ళీ సర్వీస్ ఇండస్ట్రీ, ఎందుకంటే బేసిక్గా మా ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్. సర్వీస్ మోటోతో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్లో ఉండాలనే ఇంటెన్షన్తోనే నేను మొదటి నుంచి చదువుకున్నాను. అదే ఇంటెన్షన్తో గవర్నమెంట్ సర్వీస్లోకి ఎంటర్ అయ్యాను. ఒక 2.5 years గవర్నమెంట్ టీచర్గా సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఎందుకు అందులో అంత ఛాలెంజింగ్గా అనిపించలేదు. అది రొటీన్గా కొంచెం నాకు ఎందుకు సెట్ కాదనిపించింది. నా వే ఆఫ్ స్టైల్కి, నా మెంటాలిటీగా సెట్ కాదని చెప్పేసి మళ్ళీ నేను Group 1, Group 2 సైమల్టేనియస్గా ప్రిపేర్ అవుతున్న టైంలో ఎస్ఐ నోటిఫికేషన్ పడింది. కొంత డిఫరెంట్గా ట్రై చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్లోకి వచ్చాను నేను. బిఫోర్ దిస్ దీంట్లో రాకముందు కూడా నాకు వేరియస్ సర్వీసెస్లో అంటే డిఫరెంట్ 3 సర్వీసెస్ అదర్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా సెలెక్ట్ అయ్యాను నేను. దిస్ ఈస్ మై 5th జాబ్ యాక్చువల్లీ. ఫైనల్గా టైం దొరకడమో లేకపోతే దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ సర్వీస్ మోటమో ఫైనల్గా ఈ జాబ్కి నేను ఫిక్స్ అయిపోయాను. దీంట్లో ఫిక్స్ అయినా దీంట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి జాబ్ అటెండ్స్ కానీ ఎలాంటివి కానీ చేయలేదు. అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్తో నిరంతరం పబ్లిక్తో కలిసి ఉండే జాబ్ కాబట్టి నాకు ఎక్కడ బోర్ అనిపించలేదు. ఎవ్రీడే డిఫరెంట్ ఛాలెంజెస్తో జాబ్ ఉంటుంది కాబట్టి చాలా మంచిగా అనిపించింది. నేను ఎదురునే ఫిక్స్ అప్ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు డిగ్రీ చదువుకునే రోజుల్లో వాస్తవానికి నేను కూడా మీలాగా బ్యాంక్ బెంచ్ స్టూడెంట్నే. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు అందరూ అనుకున్నారు మీరు దేనికి పనిగా కూడా పోతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత కూర్చోవడం, లెక్చరర్స్ మీద కామెంట్ చేయడం, కాలేజీకి ఒక రోజు వస్తే 4-5 రోజులు ఎక్కడికి తిరగడం అట్లా చేసేవాళ్ళు. ఎప్పుడైతే సీరియస్గా ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఒక సర్టెన్ స్టేజ్లో ప్రతి ఒక్కరికి ఒక మార్పు వచ్చే టైం వస్తుందని చెప్తారు. బహుశా అది నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో వచ్చిందని నేను అనుకుంటాను. డిగ్రీ ఫైనల్ ఇయర్లో లాస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 30 days బిఫోర్, 30 days ముందు సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. అది ఏ రకంగా కలిగింది, ఎలా మోటివేట్ అయిందంటే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఎక్కడో బయట మోటివేట్ చేసే కాన్సెప్ట్స్ గొప్ప వాళ్ళు అయ్యాల్సిన అవసరం లేదు. మన కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు అయి ఉండొచ్చు. మన అబ్జర్వేషన్ అంటే మనం వాళ్ళని గమనించాలి. నిజంగా వాళ్ళు ఎంత మోటివేట్, వాళ్ళు ఎంత డెడికేటెడ్ వాళ్ళ పైకి వచ్చి ఉంటారు. అట్లా నా చుట్టుపక్కల కొంతమందిని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు చేసిన డెడికేషన్, వాళ్ళ లైఫ్లో చేసిన పోరాటం, అంటే చివరి ఛాన్స్ కోసం వాళ్ళు పోరాడి గెలిచిన సందర్భాలు చూసిన అక్కడ దాకా మనం ఎందుకు పోవాలి, మొదటి ఛాన్స్నే మనం ఎందుకు తీసుకోవద్దనే ఉద్దేశంతో డిగ్రీ ఎట్ ఏ టైం నాకు బ్యాక్లాగ్స్ 2 ఉంటే 6 subjects ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. 8 subjects కలిపి నేను ఫైనల్ ఇయర్లో 68% పాస్ అయ్యాను. అప్పటి వరకు నాకు 60% లేదు, 50%, 55% ఉండేది. ఓన్లీ 30 days ఆఫ్ ప్రిపరేషన్ ఐ గాట్ 68%. డిస్టింక్షన్ దగ్గరలో ఉన్నాయి. తర్వాత బిఎస్సీ నేను కంప్యూటర్స్ చదవడం వల్ల నాకు బిఎడ్ ఎంట్రన్స్ రాయడానికి చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే బాటనీ జువాలజీ సబ్జెక్ట్స్ ఉండాలి డిగ్రీలో. బాటనీ జువాలజీ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే బిఎడ్ రాయడానికి, బిఎడ్ రాస్తే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే డిగ్రీలో ఫస్ట్ ఇయర్ నుంచి 3rd year వరకు ఉన్న బాటనీ జువాలజీ సబ్జెక్టే మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో 100 marks ఉంటుంది. నాకు జస్ట్ డిగ్రీ అయిపోయి ఎంట్రన్స్ అప్లై చేస్తే నాకు ఉన్నది జస్ట్ 75 days. 75 daysలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఉన్న బాటనీ జువాలజీ సబ్జెక్ట్స్ మొత్తం చదివితే అవుట్ ఆఫ్ 100 marks వచ్చాను. అంటే నా సబ్జెక్ట్ కాదు, నాకు సంబంధం లేదు. నేను మైక్రోబయాలజీ చదువుకున్నాను, మైక్రోబయాలజీ కంప్యూటర్ అప్లికేషన్ చదువుకున్నాను. బాటనీ జువాలజీ సబ్జెక్ట్స్ ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ 3 సంవత్సరాలు చదువుకున్న సబ్జెక్ట్ని నేను జస్ట్ 75 days చదువుకొని 70% స్కోర్ చేయడం జరిగింది. నేను కంప్లీట్ తెలుగు మీడియంలో చదివినప్పటికీ మళ్ళీ డిగ్రీ కంప్యూటర్స్ వల్ల ఇంగ్లీష్ మీడియం కూడా చేయాల్సి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ ఎక్కడ కూడా తక్కువ మార్కులు వేయాలి, మంచి స్కోర్ చేసిన అదే ఇంట్రెస్ట్ తోటి తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేశాను. ఎంఏ తర్వాత బిఎస్సీ బిఎడ్ చెప్పిన టీచర్గా సెలెక్ట్ చేసిన చెప్పేసి కూడా ఇక్కడ అంటే జస్ట్ ఏది చెప్పడానికి నేను ఉద్దేశం ఏంటంటే నేను చదువుకున్న స్కూల్ భవిష్యత్తు నేనంతా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉండొచ్చు, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉండొచ్చు. నేను చదివింది ప్రైవేట్ స్కూల్ అయినప్పటికీ
గల్లీ స్కూల్ అంటాం కదా, అంత గల్లీ స్కూల్. ఐఎమ్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ మై స్కూల్. నాకంటే 5 బ్యాచ్లు ముందు పాస్ అవుట్ అయ్యారు, 10th క్లాస్ పాస్ అయ్యారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా గ్రాడ్యుయేషన్ వరకు కంప్లీట్ చేసిన ఏకైక స్టూడెంట్ నేనే మా స్కూల్ నుంచి. దాంట్లో ఇన్స్పిరేషన్గా తీసుకొని తర్వాత బ్యాచ్లలో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ కంటిన్యూగా పాస్ అయిన వాళ్ళు మనకు లేకుండా. అంటే అప్పుడు మోటివేషన్ దానికి కారణం మా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు, మా బ్రదర్ అయ్యి ఉండొచ్చు, మా ఫాదర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే నా చుట్టుపక్కల చిన్న చిన్న సక్సెస్గా అయ్యి ఉండొచ్చు వాళ్ళ స్టోరీస్. అట్లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా ఎందుకు చేయొద్దు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ స్థాయిలో మీ దగ్గరికి వచ్చి మీ ముందు నిలబడి మాట్లాడేంత స్థాయికి వచ్చాను నేను అనుకుంటున్నాను. లేదు పెద్ద స్థాయి కాకపోవచ్చు, బట్ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ దాకా రావడానికి చాలా మంది ఇబ్బంది పడతారు, ఈ స్థాయి కూడా పొందడానికి కూడా చాలా కష్టమైన రోజులు ఇది. మీరంతా కూడా రేపు సక్సెస్ అంటే ఏం లేదు, మీరు ఎక్కడ కూర్చున్నా రేపు ఇక్కడ కూర్చొని మాట్లాడగలిగితే దట్ ఈస్ సక్సెస్. మీ లైఫ్లో జర్నీలో మీరు ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయండి అంతే. మీ 3 years ఆఫ్ సబ్జెక్ట్స్ నేను అనుకుంటున్నాను 360 days 365 daysలో మీరు 300 days ఎంజాయ్ చేసినా నష్టం లేదు. బట్ 65 days డెడికేటెడ్గా మీరు చదివితే 70% స్కోర్ చేయొచ్చు. ఎక్కువ కూడా అవసరం లేదు. 360 రోజులు చదవమని ఎవరు చెప్పాలి అవసరం కూడా లేదు. ఎక్కువ నీ అంతటా నువ్వు ఒక 65 days అనుకోని చదివితే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. పాస్ కావాలనే ఆలోచన మర్చిపోండి, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కావాలంటే ఎంత పర్సెంటేజ్ అట్లా ఆలోచించండి. నేను పాస్ కావాలి, నేను మార్కులు తెచ్చుకోవాలి. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు జంప్ చేసేటప్పుడు ఒక లైన్ 10 మీటర్ల దూరం ఇస్తే నువ్వు అక్కడికి వెళ్తావు. ఇంకొకటి నువ్వు టార్గెట్ 15 పెట్టుకుంటే 10 ఈజీగా క్రాస్ చేస్తావు, 12 13 పోతుంది. కాబట్టి మీ ఎప్పుడు టార్గెట్ కూడా ఏం కూడా పెద్దదిగా ఉండాలి. దాన్ని డివిజన్ చేసుకోండి, చిన్న చిన్న భాగాలు చేసుకోండి. ఇంకొకటి ఏదైనా ఒక సబ్జెక్ట్లో అచీవ్ చేయాలనుకుంటున్నప్పుడు దానికి సంబంధించి ఏమేమి చేయాలో చిన్న చిన్న ప్యాటర్న్ లాగా చేసుకొని ముందు పోతే బాగుంటుంది. సక్సెస్ అంటే కంటిన్యూ పర్సువేషన్ ఉండాలి. ఇది నేను చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలనుకున్నాను, గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేయాలనుకున్నాను. దానికి ఏదైతే అవసరమో ఆ స్కిల్స్ నాకు ఉన్నాయా లేవా, ఫస్ట్ ఆ స్కిల్స్ నాకు ఉంటే ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉందా లేదా. ఈ 2 పనులు మనమే, బయట వాళ్ళు ఎవరు మనం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బయట వాళ్ళ దగ్గర మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం. ఫస్ట్ నీకు తెలియాలి నీలో ఉన్న శక్తి ఏంటి, నీ ఇన్నర్ ఎబిలిటీస్ ఏంటి, నీకున్న కెపాసిటీ ఏంటి, నీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి. ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే అందులో ఒక 100 పోస్టులే ఉండొచ్చు. మేబీ 100 పోస్టులు ఉంటే నీకు ఎట్లా ప్రిపేర్ కావాలి ఎగ్జామ్కి. ఆ 100లో నాకు ఒక ఉద్యోగం ఉంది, అది నాదే అన్నట్టు ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా నీకు ఉద్యోగం వస్తుంది. అంతేగాని ఈ రిజర్వేషన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి, ఓసీ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ డివైడ్ చేసి 25 ఉన్నాయి, ఇక ఈ ఉద్యోగానికి నాకే వస్తుంది, నేను ఎక్కడ చేస్తా అని చెప్పేసి ఆలోచిస్తే నువ్వు అక్కడే ఆగిపోతుంది. నీకు 100% ఛాన్స్ ఉంటుంది. నువ్వు చేసే ఎబిలిటీ అంటే నువ్వు చేసే ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. అక్కడ ఎంత ఎఫర్ట్స్ చేస్తే అంత హ్యాపీగా నువ్వు ముందుకు పోతావు. చాలామంది మనకు ఒకరు చూస్తున్నారని చెప్పేసి లేకపోతే ఒకరు చూడట్లేదని చెప్పేసి బిహేవియర్లో చాలా చేంజెస్ కనిపిస్తాయి. మన బిహేవియర్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే క్లాస్ రూమ్లో టీచర్ ఉంటే ఒకలాగా బిహేవ్ చేస్తారు, టీచర్ లేకపోతే ఒకలాగా బిహేవ్ చేస్తారు. కాబట్టి అట్లాంటి బిహేవియర్ బంద్ చేసుకుంటే ఎవరు చూసినా చూడకపోయినా మీ యొక్క బిహేవియర్ అనేది మీకు మీరే ఆన్సరబుల్. ఎవరికి ఆన్సరబుల్ రేపు లైఫ్లో సక్సెస్ అయినా మీకు మీరే అకౌంటబుల్, ఫెయిల్యూర్ అయినా మీకు మీరే అకౌంటబుల్. మన తల్లిదండ్రులు చిన్న స్థాయిలో వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎంతో శ్రమకు వచ్చి కాలేజీలో పంపిస్తున్నారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మీరు అంతా అదృష్టవంతులు. మా అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఆ ఫీజు కట్టాలంటే అందులో ఉన్నటువంటి బాధలు ఏంటి, ఆ విషయాలు. నా ఎడ్యుకేషన్ డిగ్రీ అయిపోయే వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. 2004లో అయిపోయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాత చదువుకున్న వాళ్ళంతా కూడా ఫ్రీగా చదువుతున్నారు. అప్పుడు ఫీజు కట్టాలంటే చాలా స్ట్రగుల్ ఉండే, చాలా ఇబ్బంది పడేటోళ్ళు పిల్లలు కూడా అందరూ కూడా. మీకు అందరికీ లేదు కాబట్టి మీ అందరూ కూడా మీ కెరియర్ గోల్స్ని ఫిక్సప్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీ అచీవ్మెంట్స్ని చేసుకోండి. దాంట్లో భాగంగా మీకు ఇప్పుడు మీ చైర్మన్ గారు చెప్పినట్టు కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, కో కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా సరే 100% మీ జాయినెస్ కానీ లేకపోతే మీ హ్యాపీనెస్ కానీ ఎక్కడ ఫిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చదువుకోవాలంటే ఇవన్నీ చదువుకోవాలి, సినిమాలు చూడవద్దు, లేకపోతే టీవీ చూడవద్దు, నథింగ్ డూయింగ్ అంటే అన్నీ చేయొచ్చు. అన్నీ చేసుకుంటూ కూడా చదవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను అందుకే చెప్తాను 300 days నువ్వు ఎట్లా ఉండాలంటే అక్కడ ఉండవు. కానీ లాస్ట్ 65 days ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ప్రాపర్ కాన్సన్ట్రేషన్ చేయాలి.
ఓకే చేస్తారా మరి? ఇప్పుడు మీరు చదివితే కాలేజీకి ఏమైనా పేరు వస్తుందా? ఏమా బాబు ఏ ఫోన్ చూస్తున్నాను, ఫోన్లో అన్నిటికంటే పెద్ద డ్రాబ్యాక్ అంటే ఫోన్స్. ఈ జనరేషన్కి సరే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. గంటలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎన్ని గంటలు పడుతుంది బయటకు వెళ్ళడానికి? మినిమం 2 hours పడుతుందా? చెప్పాలి మధ్యలో పిల్లడగా లేచి ఏదంటే ధైర్యంగా చెప్పాలి. 8 hours పడుతుందా? వర్కింగ్ అవర్స్. 8 hours అంటే వర్కింగ్ అవర్స్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అందరికి ఉన్నాయి కదా, అకౌంట్స్ ఉన్నాయా? అబద్ధం చెప్పవచ్చు, స్కూల్ పిల్లల మీద ఉంటాయి. లేని వాళ్ళు చేతులు ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. నేను ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాను లేకపోతే టెక్నాలజీని నేను ప్లేన్ చేయట్లేదు. దాన్ని చిన్న మాట్లాడదు వెనక మాట్లాడద్దు. వస్తే ఇక్కడికి వచ్చి మాట్లాడు. ఎవరైనా ఇక్కడికి వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. అక్కడ ఉంటే ఎవరైనా మాట్లాడతారు. సోషల్ మీడియా గురించి అంటే పోలీస్ ఆఫీసర్గా నేను చెప్పాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, సెక్యూరిటీ లాక్ అంటే మీ ప్రొఫైల్ లాక్ చేసి పెట్టుకోరు. తప్పేం లేదు సోషల్ మీడియా వాడడంలో కానీ లేకపోతే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి మనకి. బట్ దాంట్లో లీనమైపోకుండా, దాంట్లో బలహీనమైపోకుండా లీనమైపోకుండా ఉండండి. దాన్ని ఎంత వాడాలో, ఎంతవరకు అవసరం శృతిపించకుండా వాడండి. మీరు అమ్మాయిలు ఎస్పెషల్లీ మీ ప్రొఫైల్ పిక్స్, మీ ఫ్యామిలీ ఫొటోస్, మీ ఇల్లు, మీ అన్నీ పెడతారు. పలానోడు వచ్చి ఇలా వేధిస్తున్నాడు అంటే వాడు ఎవడో సార్ తెలియదు, భయపడి ఎట్లా పడుతుందో తెలియదు అంటే మీ ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్లో పెట్టాం. ఇంకా రాకేం చేస్తాడు వాడు? సో మీ ప్రొఫైల్ లాక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ నుంచి అంటే 100% మీకు తెలిసిన వాళ్ళ నుంచి రిక్వెస్ట్, ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే మాత్రమే ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయండి. ఎవరో తెలియని వాళ్ళు, ఫ్రెండ్, మ్యూచువల్ ఫ్రెండ్, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఫ్రెండ్స్ని యాక్సెప్ట్ చేయకండి. సమస్యల్ని కొని తెచ్చుకోకండి. సమస్యలు ఇన్వైట్ చేసేది ఎవరు? మనమే. మనమే సమస్యలు ఇన్వైట్ చేస్తాం, తర్వాత అందరూ కూరుకోబోతాం. కాబట్టి సోషల్ మీడియాను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా. ఫేస్బుక్, ఇప్పుడు వాట్సాప్లో స్టేటస్లు పెడతారు. వాట్సాప్ స్టేటస్లు, బర్త్డేలు, ఇంట్లో ఉన్న ప్రతి ఫంక్షన్కి ఒకటి టెన్షన్గా పెట్టేస్తారు. ఫస్ట్ స్టేటస్ పెట్టిందని ఇంకా మిగిలిన వాళ్ళు అన్నట్టు రెడీగా ఒక ఫోటో తీయాలి, దానికి స్టేటస్ పెట్టాలి, దాన్ని బట్టి యాడ్ చేయాలి. ఇలా బర్త్డే లేకపోతే యానివర్సరీ ఏది ఉంటుంది, ఇంట్లో ఫంక్షన్ ఏది ఉన్నా కానీ దాన్ని అప్డేట్ చేస్తాయి. అవన్నీ సీరియస్గా మనం ఫాలో అయ్యేటప్పుడు ఓల్డెన్ డేస్ కంటే మనం ఫిజికల్గా ఒక మనిషి ఫాలో కావాలి, మన గురించి తెలుసుకోవాలంటే, మన గురించి వెరిఫై చేయాలంటే ఒక మనిషి మనం వెంట ఉంటేనే పాసిబుల్ అయ్యేది. ఇప్పుడు అట్లా అవసరం లేదు. ఆన్లైన్లో అందరూ కూడా మనం వాచ్ చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, మనం ఈరోజు ఏం తిన్నాం, ఈరోజు ఎక్కడ ఉన్నాం, టెంపుల్ పోయినామా లేకపోతే బజార్ పోయినామా, షాపింగ్ పోయినామా, ఏం ప్రతిదీ అప్లోడ్. కొంతమంది ఫేస్బుక్, కొంతమంది ఇన్స్టాగ్రామ్, కొంతమంది వాట్సాప్, ఇక స్నాప్ 100 ఉన్నాయి. అట్లాంటి చెప్పుకుంటుంది, అది వేరు, ఆ పర్పస్ వేరు. ఓకే, ఇట్లాంటి ఇన్విజిబుల్ యాప్స్, స్నాప్స్ అవి ఎక్స్ట్రీమ్ స్టేజ్. మనకి మీకు వాటి జోలికి మీరు వెళ్ళదు. అక్కడ దాకా పోయారంటే మీ జీవితం సగం నాశనం అయిపోయినట్టే. జీవితం సగం ఆగిపోయినట్టే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంటారు. కాబట్టి అదంతా అవసరం లేదు. ఇంకా మీరందరూ కూడా చాలా జీవితంలో గొప్ప వాళ్ళు అవుతాం కావు అయితే పక్కన పెడితే, క్లాస్లో ఒక 50 మంది స్టూడెంట్స్ ఉంటే 50 మంది అయితే ఫస్ట్ ర్యాంక్ అని కాలేదు. కానీ ఒక 50 మంది ఉంటే 50 మంది మాత్రం గుడ్ సిటిజన్స్ మాత్రం కాగలుగుతారు నా ఉద్దేశం. కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా మీ అమ్మనాన్నకి చెడ్డ పేరు లేకుండా, సొసైటీకి చెడ్డ పేరు లేకుండా, మీకు మీరే సొసైటీలో ఒక నమ్మకం లేని వ్యక్తిలాగా మిగలకుండా కనీసం మీ యొక్క ఎడ్యుకేషన్ని, మీ యొక్క ఎథిక్స్ని, మీ మోరల్ వాల్యూస్ని, మీ యొక్క బిహేవియర్ని, మీ యాటిట్యూడ్ని పెంపొందించుకోవడానికి వాడండి. దానివల్ల కూడా మన సెల్ఫ్ గ్రోత్ అనేది పెరుగుతుంది, మన మీద ట్రస్ట్ పెరుగుతుంది, మనకు రిలేబుల్ ఉంటాం, చాలా మంది మనం నమ్ముతారు. గుడ్ సిటిజన్ ఉండడం వల్ల లాభం ఏంటి? కనీసం దేశానికన్నా లాభం ఉంటుంది. ఒక బ్యాడ్ సిటిజన్ వల్ల వాడు క్రైమ్ చేస్తాడు, ఇంకేదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంబంధించిన వాటిలో పార్టిసిపేట్ చేస్తాడు. కాబట్టి అలాంటి వాటికి పోకుండా ఈ స్టడీని మన సెల్ఫ్ గ్రోత్ కింద వాడుకుంటే బాగుంటుంది. సక్సెస్ కెరియర్లో అందరూ కూడా చదువుకొని గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు లేదు, చదువుకుంటే కూడా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉంటారు. కానీ చదువు అనేది ఎందుకు అంటే మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి వాడుకోవాలి. ఎందుకంటే ఈ డిగ్రీ సర్టిఫికేట్ మీద జాబ్ వస్తుందనేది నేను నమ్మట్లేదు. నేను నమ్ముతురా? ఎంతమంది నమ్ముతారు డిగ్రీ సర్టిఫికేట్ మీద జాబ్ వస్తుంది? మనకి లైఫ్ స్కిల్స్,
ప్రొఫెషనల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, 100 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి, డిఫరెంట్ స్కిల్స్. అవన్నీ లేకుండా మీ డిగ్రీ సర్టిఫికేట్ నాలెడ్జ్ ఈక్వడానికి కూడా పనికిరాదు. ఐఎమ్ డ్యామ్ షూర్. ఎందుకంటే నీలో కెపాసిటీ లేకుండా, నీలో విషయం లేకుండా, ఓన్లీ అచీవ్ చేసిన డిగ్రీ సర్టిఫికేట్ పట్టుకుని ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఎవరు ఉద్యోగం ఇవ్వడు. దానికి కావాల్సింది కనీసం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే బేసిక్ స్కిల్స్ ఏంటంటే ఎనీబడి బేసిక్ స్కిల్స్ ఏం కావాలి? అట్లీస్ట్ టైపింగ్ అన్నా రావాలి. వాడు పోతే కనీసం వర్డ్ టైప్ చేయాలంటే ఏ ఆడ బియ్యడం వెతుకోవడం వచ్చినామంటే వాడు అక్కడి నుంచి అక్కడికే పంపిస్తాడు. నీకు ఎంత టాలెంట్ ఉందని ఏమనుకుంది. కనీసం వాడు మాట్లాడే విధానం, నీ ప్రొఫెషన్స్ ఏంటి, ఒక లాంగ్వేజ్లోని ప్రొఫెషన్స్ ఏంటి, లేకపోతే ఒక సబ్జెక్ట్లోని ప్రొఫెషన్స్ ఏంటి, బేసిక్ కట్ చేస్తాడు. అంతే. ఇంటర్వ్యూలో మొత్తం నిన్ను మొత్తం చిన్నగా పరిశీలంటే ఎవరికి సాధ్యం కాదు. ఆ బేసిక్స్లోనే మీరు ఫెయిల్ అయ్యారంటే ఆ ఇంటర్వ్యూలో, అట్లాంటి ఇంటర్వ్యూలో కొంత చేయాల్సి వస్తుంది. సో బేసిక్గా మీకు ఏం స్కిల్స్ అవసరం, మీరు ఏ జాబ్ చేయాలనుకుంటున్నారు, ఏ స్కిల్స్ అవసరం, ఆ స్కిల్స్ని మీరు అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, నెవర్ గివ్ అప్. అంటే ఎప్పుడు కూడా వదిలేయదు విషయాన్ని. మీరు ఆ విషయాన్ని వదిలేయకుండా ఎప్పుడైతే కంటిన్యూగా పర్సూ చేస్తారో అప్పుడే ఖచ్చితంగా దాన్ని అచీవ్ చేస్తారు. ఓకే, సింపుల్ ఒక స్టోరీ చెప్తాను మీకు. ఎవరితో గొప్ప మనకు తెలిసినది రొటీన్ అందరికీ కాకుండా దశరథ్ మాంజీ అని ఒక పర్సన్ ఉంటాడు. ఐడియా ఉందా మీకు ఎవరైనా? ఎనీబడి? ఆయన చిన్న బీహార్లో ఒక స్టోరీ ఏంటంటే హిల్ లాక్ లొకేషన్లో ఆయన హౌస్ ఉంటుంది. దానికి ఆనుకొని అడ్జసెంట్ ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ దూరంలో ఒక టౌన్ ఉంటుంది. ఆ టౌన్ ఉంటుంది కానీ ఆ గుట్టల నుంచి చుట్టూ తిరిగిపోతే ఒక 60 కిలోమీటర్స్ వస్తుంది వాళ్ళ విలేజ్. డైరెక్ట్ రూట్ ఎక్కడ లేదు ఆ విలేజ్కి. దాంతో ఏ మెడికల్ ఫెసిలిటీస్ లేకుండా అక్కడి నుంచి మనుషులు పోవాలన్నా రావాలన్నా మినిమం 3 to 4 hours ట్రావెల్ చేసి గుట్టల నుంచి వెళ్ళి మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఏమైనా ఎమర్జెన్సీ అటెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆయన కూడా ఆయన లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళ వైఫ్ కూడా సీరియస్ ఇల్నెస్ వచ్చినప్పుడు ఆమెను హాస్పిటల్ తీసుకువెళ్ళినప్పుడు ఆమె చనిపోతే ఆ విషయంలో ఆయన చాలా డౌన్ఫాల్ అవుతాడు, చాలా అంటే కిందికి పడిపోతాడు, మానసికంగా కుంగిపోతాడు. బట్ దాంట్లో నుంచి కూడా ఆయన ఒక ఆలోచన ఏంటంటే ఇది ఎందుకు జరిగింది, ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి, మనుషులు ఎందుకు చనిపోతున్నారు అనే ఆలోచనతో సోషల్ కాజ్తో ఆయన అక్కడి నుంచి ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఏం మిషనరీ లేదు, డబ్బు లేదు, ఏం లేదు. ఆయన దగ్గర ఒక చిన్న సుత్తి ఉల్లి తీసుకొని బయలుదేరుతాడు. ఊరి నుంచి బయలుదేరి ఆ ఊరు నుంచి టౌన్కి కలిపేటట్టు ఒక కొండను తొలవాలి, ఒక బాట కొండను తొలవాలి. ఆ తొలిసే పని స్టార్ట్ చేస్తే అందరూ స్టార్టింగ్లో విడవడు పిచ్చోడు వీటితో ఏమవుతుంది ఒక్కడే ఏం సాధిస్తున్నట్టే 22 సంవత్సరాలు కంటిన్యూగా కష్టపడి ఆ గుంటను తొలిసి ఒక 110 మీటర్ల రోడ్ వేస్తాడు. ఒక 110 మీటర్ల రోడ్ వేయడం వల్ల ఆ ఊరికి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది టౌన్కి. ఇప్పుడు స్టిల్ ఆ విలేజ్లో అదే రోడ్డు అక్కడి నుంచే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే పాస్ అవ్వడానికి వాడుతున్నారు. అంటే ఒక మనిషి అనుకుంటే అంత సాధించినప్పుడు మీరు కూడా చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. మన లోపల ఉన్న ఎబిలిటీస్, మన లోపల ఉన్నటువంటి వాటిని ఫస్ట్ మనం నమ్మాలి. ఆయన నమ్మింది కాబట్టి అది సాధ్యమైంది. మనల్ని మనం నమ్మకపోతే అది సాధ్యమా? అవుతుందా? నెవర్. కాబట్టి నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా వదిలేదు ఒక విషయాన్ని. ఖచ్చితంగా మీరు అనుకున్నది ఫస్ట్ మీరు నమ్మాలి. మీరు నమ్మితే మిమ్మల్ని చూసి ఒక 10 మంది నమ్ముతారు. వీడు సాధిస్తాడు, వీడు చేస్తాడు అని చెప్పేసి ఖచ్చితంగా నమ్ముతారు. ఎంతగా సినిమా డైలాగ్ ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి కాకుండా మీకు వచ్చింది ఏదైనా సరే. ఇక్కడ మీరు చాలా మంది చేస్తారు, కొట్టాలంటే ఉలి దెబ్బలు కొడతాడు, కానీ 101 దెబ్బకి అది ఉలి రాయి వదులుతుంది. అది మరి ఆ 101 దెబ్బ ఖుషియా లేకపోతే ఆ 100 దెబ్బలు కూడా అందులో ఉందా? చెప్పండి. 100 షార్ట్స్ సంబంధించినటువంటి ఫోర్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యింది. ఆ 101 షార్ట్కి ఆ 100 షార్ట్స్ కలిపితేనే ఆ స్కోరం బ్రేక్ అయింది. అంతేగాని చూసినోడికి ఏమనిపిస్తుంది, ఆ 101 ఫస్ట్ కూడా ఒక్కరికే వాళ్ళకి రాదు. కానీ వాడు ఎంత కష్టపడ్డాడు, సక్సెస్ అయిన వాడు ఎంత కష్టపడ్డాడు, వాళ్ళ వెనుక ఏముంది అనేది ఎవ్వరు చూడరు. ఓకే, సక్సెస్ అయిన వాడికి లోపల వాడు ఎంత స్ట్రగుల్ అయ్యింది అనేది ఎవరు చూడరు. ఇంకొకటి మామూలు చెప్తే ఎవరు తినడు, సక్సెస్ అయిన వాడు చెప్తేనే తినడు. అవునా? ఏదైనా సాధించిన వాడు వచ్చి చెప్తేనే వాడు గొప్ప సాధించాడు, వాడు ఏదో చేసింది కాబట్టి మనం వినాలి అని ఒక తాపత్రయం ఉంటుంది. దీనికి ఇందాక మీరు అన్నది ఒక సిటిజన్షిప్ కావాలని చెప్పేసి సిగ్మెంట్ ఫ్రైడ్ ఐడియా ఉన్నారు.
సిగ్మండ్ ఫ్రాయిడ్ చేస్తాను, సైకాలజీ చెప్తాను. సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి మీకు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఫ్రీ టైం ఉంటే సైకాలజీ బుక్స్ చదవండి. ఈగో సూపర్ ఈగో ఉంటుంది. చాలా సినిమాలు మీకు ఈగో ఎక్కువ, అంతే ఎక్కువ, ఇది ఎక్కువ మనం వింటుంటాం. అసలు ఏంటంటే ఈగో అంటే సూపర్ ఈగో అంటే మీకు చాలా మందికి బేసిక్గా ఈగో అంటే చాలా మంది ఏం చేస్తారంటే మనకి గర్వం, మనకి పొగరు అనే రేంజ్లో వాడుతుంటారు. కానీ ఈగో వాడడం మీనింగ్ అది కాదు. ఏంటంటే బేసిక్గా మనిషి పుట్టినప్పుడు బేసిక్గా మనిషిలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో దాన్ని గిట్ అంటారు. బేసిక్ ఇన్స్టింక్ట్స్ పుట్టగానే వస్తాయి ఆటోమేటిక్గా. వాటిని అనుక్రమించే క్రమంలో ఈ ఎడ్యుకేషన్ అనేది మనకు అవసరం. మనం చదువుకున్నోడికి తేడా ఏంటి అడిగినప్పుడు వాటి డ్రెస్ సెన్స్ కావచ్చు, వాటి బిహేవియర్ కావచ్చు, వాటి కూర్చునే విధానం కావచ్చు, వాటి తినే విధానం కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాం? మనం సిస్టమేటిక్ వేలో ఎడ్యుకేషన్ చేసినప్పుడు నేర్చుకుంటాం. ఆ నేర్చుకునే క్రమాన్ని ఈగో అంటాం. ఆ నేర్చుకునే క్రమాన్ని ఈగో అంటే తెలుస్తాం. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఈగో సూపర్ ఈగో అంటే ఇంకా హై లెవెల్ ఇక దాంట్లోనే ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోతే మనం సూపర్ ఈగో అంటాం. దీనికి బేసిక్గా మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్టూడెంట్స్ కొంతమంది చూడండి ఏం చేస్తారంటే క్లాస్లో ఇన్సిలేటర్ ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తారు, ఇన్సిలేటర్ బయటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తారు. క్లాస్లో ఇన్సిలేటర్ ఉన్నప్పుడు ఎవడైతే ఉన్నా సరే వాడు చూసి కూడా రాస్తాడు, స్లిప్పులు చేసి రాస్తాడు వాడు. అంటే ఈగర్ వాడి బేసిక్ సెన్స్ అనేది ఇంకా మారలేదు. వాటి ఎడ్యుకేషన్ కూడా వేస్ట్. వాడు ఇన్సులేటర్ ఉన్నా లేకపోయినా వాటి బిహేవియర్ ఏంటంటే బేసిక్ బిహేవియర్. నేను ఎగ్జామ్ పాస్ కావాలి అంటాడు, వాటి స్లిప్పులు చేసి స్లిప్పులు పక్కన ఉన్న చూసి పక్కన ఇంకొంచెం సూపర్. Completed degree and they are getting training from the Jackies company for the next 3 months. So ఎవరైతే ఈ 3 months లో ఇంటర్న్షిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారో ఇంతకుముందే ప్లేస్